వరి బియ్యం, గోధుమలు, చక్కెర మీరు తింటున్నారు, మీరు అందరూ తింటున్నారు. ఒక్కరూ ప్రశ్న అడగలేదు. ఈ మార్పు జరుగుతున్న రోజుల్లో ఏదేదో కారణాలు చెప్పారు. అబ్బా ప్రపంచం అంతా ఆకలితో తల్లడిల్లాలిపోతుంది, మేము పెంచకుండా ఉంటే మీరు పెంచుకోలేరు, అందరూ నాశనం అయిపోతారు అని ఒక కారణం చెప్పారు. గవర్నమెంట్లను తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. వాళ్ళు చెప్పిన పాలసీస్ ఎరువులు తెచ్చి మన భూముల్లో వేశారు. ఇప్పుడు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ నుంచి అందరికీ తెలుస్తుంది ఏంటంటే, ఎక్కడెక్కడైతే వరి బియ్యము, ఎక్కడెక్కడైతే గోధుమలు, ఎక్కడెక్కడైతే చెరుకు పెంచారో అక్కడక్కడే భూమి ఇప్పటికీ 38 నుంచి 42% బంజరు భూమి అవుతూ వస్తుంది గడిచిన 20 సంవత్సరాలు. అంటే ఈ టెక్నాలజీస్, మైనింగ్ చేసాము, డాములు కట్టాము, ఎరువులు తెచ్చాము, అనేక రకాలైన దిగుబడులు ఎక్కువ ఇచ్చే సో కాల్డ్ అగ్రికల్చరల్ టెక్నాలజీని కనిపెట్టాము. వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్? ద హెల్త్ ఆఫ్ ద ప్లానెట్. నీళ్ళు లేకుండా పోతున్నాయి, ఉప్పు నీళ్ళు తొచ్చుకొని వస్తున్నాయి భూమిలోకి. ఎందుకంటే ఇటువైపు నుంచి నదులు వెళ్ళి దాన్ని కలిపి ఆ పొటెన్షియల్ని మనం మీట్ కావట్లేదు. సో ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న నదులన్నీ సముద్రంలోకి చేరుతాయో నిరాఘాటంగా, అప్పుడు ఆ ఉప్పు 3% సముద్రంలో ఉన్న ఉప్పు సమతులనం కోసమని ఈ తీపి నీళ్ళతో కలిసేదానికి వస్తుంది. అక్కడే పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ద మూమెంట్ ఆఫ్ సాల్ట్ టు మీట్ ద స్వీట్ వాటర్. ఎందుకంటే అక్కడ 3% ఉంది, ఇందులో ఆల్మోస్ట్ 0 ఉంటుంది. దట్ సోడియం అయాన్స్ ఆర్ మూవింగ్, ఎంత టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇట్. ఆ మూమెంట్లో ఏమవుతుంది, పొటెన్షియల్ వేరియేషన్స్ వస్తాయి. అక్కడే లైఫ్ ఉద్భవం అవుతుంది. వైవిధ్యమైన జీవ ఉద్భవం ఆ వేరియస్ డిఫరెన్షియల్ పొటెన్షియల్తో ఉన్న నీటిలో అతి అద్భుతమైన వైవిధ్యం తయారు. డెల్టా ప్రాంతాలు అంటారు. ఆ జీవ వైవిధ్యత, అది సైక్లిక్ టెక్నాలజీ అంటే. లైఫ్ హ్యాస్ టు బీ బార్న్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యతని పెంపొందించే అద్భుతమైన ఆరోగ్యకరమైన పరిస్థితి ప్రకృతి వేల 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 సంవత్సరాలుగా ఈ భూమి మీద నడిపించుకుంటూ వస్తుంది. మనమేం చేసాం ఈ గడిచిన 100 సంవత్సరాల్లో? వరి బియ్యము, గోధుమలు, చక్కెర, చెరుకు పెంచుకునేదానికి we have created open-ended technologies that are not zero waste, that are not healthy. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో 100కి 40 మంది డయాబెటిక్ పేషెంట్లు, 100కి 40 మంది బీపీ పేషెంట్లు, 100కి 20 మంది క్యాన్సర్ పేషెంట్లు, 100కి 20 మంది థైరాయిడ్ పేషెంట్లు, 100కి 20 మంది పీసీఓడి పేషెంట్లు, 100కి 20 మంది రుమాటిక్ పేషెంట్లు, 100కి 20 మంది ఆర్థరైటిస్ పేషెంట్లు, 100కి 20 మంది సీకేడి అంటే తెలుసా? క్రానిక్ కిడ్నీ డిసీజెస్, 100కి 20 మంది బుద్ధిమాంద్యులు, ఇంకా ఇప్పుడు కొత్తగా లిస్ట్ 100కి 28 మంది ఎల్జీబీటీలు. ఏంటి 100కి ఎన్ని చెప్పాను నేను? 300 దాదాపు అయిపోయింది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం కాదు, ఒక్కొక్కడికి 2-3 రోగాలు ఉన్నాయి అని. Like and subscribe Eagle Health and Beauty.